హాయ్ వెల్కమ్ టు పార్వతీ రాజు వ్లాగ్స్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు. సో నా స్టైల్లో రవ్వ లడ్డు చేస్తే తిన్న వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిందే. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు రవ్వ, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, నీళ్లు, పంచదార, యాలకల పొడి. నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు, పాలు కావాలంటే పాలు వేసుకోవచ్చు. సో ఫస్ట్ నెయ్యి బాగా కాంచుకొని దానిలో జీడిపప్పు, ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత నేను 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. సో రవ్వని బాగా అంటే సన్నని మంట పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. సో దీనికోసం ఒక 15 నిమిషాలన్నా పడుతుంది టైము. కేవలం లో ఫ్లేమ్లోనే వేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో వేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్గా వస్తుంది. ఆ బ్రౌన్గా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. నేను అదే 1.5 కప్పు వేసుకున్నాను అనమాట చక్కెర. కొంచెం యాలకల పొడి వేసుకున్నాను. సో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం అన్నీ వేసుకున్నాను. సో అది గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు బాగా చుట్టుకోవాలి, లేదంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు గడ్డలుగా అయిపోయిన రవ్వని అంటే బాగా మిక్స్ చేసుకుంటే పొడి పొడిగా అవుతుంది అనమాట. గడ్డలు రావు. మీకు ఒకవేళ గడ్డలు వచ్చినాయంటే అది కొంచెం ఇలా పొడి పొడిగా చేసుకోండి. గోరువెచ్చగా ఉండేటప్పుడే కొంచెం కొంచెం పాలు పోసుకొని ఇలా చేతికి నెయ్యి పూసుకొని లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. సో చల్లారాక ఇది ఒక ప్లేట్లో పెట్టుకోండి, రౌండ్గా పెట్టుకోండి. ఇలా చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో కొంతమందికి చిరాగ్గా కూడా ఉంటుంది. సో అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని నేతిలో చెయ్యి అద్దుకొని ఇలా చేసుకోండి. లడ్డు చాలా చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చింది లడ్డు. లాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో అయితే చక్కెర సిరప్ తయారు చేసుకొని, అంటే చక్కెర సిరప్ ఉంది కదా, దాన్ని అంటే పాకం లాగా పెట్టుకొని కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఇలా మా అమ్మ చేసిందనమాట, ఆంధ్ర స్టైల్లో. సో ఇలా మా అమ్మ చేసే వంటకాన్ని మీతో పంచుకున్నాను. సో ఇది లడ్డూలాగా స్వచ్ఛమైన నెయ్యి అనమాట, ఇది ఆవు నెయ్యి. సో దాంతో చేశాను. నీరు, చక్కెర లేదా పాలు కూడా ఉపయోగించుకోవచ్చు. నీరు ఎక్కువ యూస్ చేస్తే ఎక్కువ రోజులు ఉండవు. సో పాలలో అయితే మీకు 10 days 15 days కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు కూడా పాలతో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఈ నెల వరకు జాడీలో నిల్వ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నీళ్ళు యూస్ చేసినారంటే తొందరగా పాడైపోతుంది. సో ఈ లడ్డుని తొందరగా చేసేవచ్చు. చాలా చాలా ఈజీ రెసిపీ. రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగినారనమాట. మా ఫ్రెండ్ కోసం ఈ రవ్వ లడ్డు రెసిపీ. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.